శుభం బియాలి శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ ధనురాశి వారికి. ధనురాశి వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అంటే క్యాలెండర్ ఇయర్ శుభాకాంక్షలు. తీసుకెళ్ళే గ్రహం ఒకటి, ఇచ్చే గ్రహం ఒకటి. ఇప్పుడు మీకు ఇచ్చే గ్రహం వచ్చింది, తీసుకెళ్ళే గ్రహం వెళ్ళిపోయింది. ఇప్పుడు అది చేయవలసిన డ్యూటీ చేసి వెళ్ళిపోయింది. ఇచ్చే గ్రహం వచ్చింది కాబట్టి ఇస్తుంది. దీనికి తీసుకున్న వాడికి సంబంధం లేదు. ఇచ్చేవాడు వేరు, తీసుకుని వెళ్తున్న వాడు వేరు. సో రెండింటిని కలిపి మాట్లాడకండి. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక గ్రహం మనకి ఇస్తే ఒక గ్రహం మన దగ్గర తీసుకుపోతుంది. తీసిపోయి గ్రహాన్ని అడిగితే అది ఎప్పుడూ నీకు ఇవ్వదు. మళ్ళీ ఎవరు ఇస్తారో మనం పట్టుకోవాలి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే వస్తే చెప్తాను. మన దగ్గర 1000 రూపాయలు మన జేబులోని తీసుకుపోయడానికి ఒక గ్రహం వస్తుంది. అది రాహు అనుకోండి, శని అనుకోండి, కేతు, అది అలా తీసుకుపోతుంది. అది మళ్ళీ మనకి ఇవ్వదు. మనకి ఇచ్చే గ్రహం ఒక గురుడో, శుక్రుడో, బుధుడో ఎవడో వస్తాడు. వాడు వచ్చినప్పుడు మనకి ఇవ్వాల్సిన డబ్బు మనకి ఇస్తాడు. సో ఇది వేరు, ఇది వేరు, రెండు కలపకండి ఎప్పుడు. ఈ రెండు కలిసి మానసికంగా ఒత్తిడి పొందే వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నాయి భూమి మీద. అంచేత మీకు తీసిపోయే గ్రహం తీసిపోయినా ఇచ్చే గ్రహం వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరం మీరు పంటాయి. ఓకే. విద్యార్థులకు, విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకు బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి. చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగులు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతారు. కోర్టు వ్యవహారాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు క్లియరెన్స్ వచ్చేస్తాయి. ఏమనుంటే వంశపారంపర్యంగా ఉన్న ఆస్తి విషయాలు ఏమైనా తగాదాలు ఉంటే అవి కూడా క్లియరెన్స్ వచ్చేస్తాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు ఉంటే, ఆస్తిపరంగా ఉంటే అవి కూడా క్లియరెన్స్ అవుతాయి. ఇలాగే ఇంకొకటే డౌన్, అన్ని రకాల క్లియరెన్సెస్ ఈ సంవత్సరం కనబడతాయి. ఎవరికి ఉన్న సమస్య పెట్టా ఆ ధనురాశిలో ఉన్న వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం మార్గం ఏదో రకంగా కనబడుతుంది. పరిష్కారం కనబడడం చాలా ఇంపార్టెంట్. ఒకే సంవత్సరం కొన్ని సంవత్సరాల పాటు తిరిగిన వాళ్ళు ఎంతమంది నాకు కూడి చుట్టూ ఈ భూమి మీద. అలాంటిది ఈ సంవత్సరం మీకు అన్ని పరిష్కారం అయిపోతాయి. ఒకవేళ ఇంతకుముందు 5 సంవత్సరాలు తిరుగుతుందా, ఈ సంవత్సరం మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది. అంటే భయపడక్కలే. ప్రయాణాల్లో మంచి బెనిఫిట్ వస్తాయి. విదేశాలకు వెళ్తారు, దూర ప్రయాణాల్లో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల నుంచి మంచి సఖ్యత పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా కొంచెం ట్రేడింగ్ చేసుకొచ్చాం, వరి ఒక్కలేరు. ఓవరాల్గా మనం తీసుకుంటే ధనురాశి వారికి ఇట్స్ లాటరీ అనుకోవచ్చు. మంచి బెనిఫిట్ ఉన్నది. ఇటు వచ్చి వీళ్ళు ఏం చేసుకోవాలంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని విశేషంగా చేయాలి. మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని అభిషేకం చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, ఆయన స్వామి వారికి హోమం చేయించి ఆ పేరుతో హోమం చేయించడం కానీ, ఏదైతే ఆయనకి ఇష్టమో అవి చేసుకుంటూ ఉండడం ఏంటంటే ఇది మెయింటైన్ చేయడం బాగుంటుంది. కనీసం ఒకసారి వారానికి అయినా మీరు ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అభిషేకం, హోమం అవన్నీ చేసుకుంటే కొంచెం రిలాక్సిబుల్గా ఉంటుంది. మీరు పట్టిన పళ్ళ బంగారం కింద తయారవుతుంది. ఈ సంవత్సరం కరెక్ట్గా స్ట్రాంగ్ ఉంటే ఓ 10 ఏళ్ళ వరకు మీ లైఫ్ సెట్మెంట్ అయిపోతుంది. అలా చేసుకుంటే రాజమార్గం రాజ్యం కలుగుతాం. శుభం బియాదు.